Am I audible అండి? Audible. Okay. Yes, sir, audible. Okay. So hope అండి అందరు థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఈవినింగ్ క్వశ్చన్ అండ్ సెషన్. ఈ సెషన్ స్ట్రక్చర్ ఏంటంటే ఒక ఫస్ట్ 10 నిమిషాలు నేను మార్నింగ్ మనం ఏం మాట్లాడుకున్నాం అనేది సమ్మరైజ్ చేస్తానండి. దెన్ మీరు ఎటువంటి ప్రశ్న కానీ, ఏదన్నా డౌట్ కానీ, ఏదో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వచ్చిన ప్రశ్నలు కానీ, లేదా ఈసారి ఇది ఇలా కాదు, ఇది నేను ఒప్పుకోను, నా ఎక్స్పీరియన్స్లో ఇది ఇలా కాదు, ఏదైనా సరే ఫీల్ ఫ్రీ టు టాక్ అండి. అన్మ్యూట్ చేసి మాట్లాడవచ్చు అండ్ చాట్ బాక్స్లో టైప్ చేయొచ్చు. మోస్ట్లీ ఇది మీ సెషన్ ఇది. అండ్ ఆల్సో ఒకళ్ళు అడిగిన ప్రశ్నలు ఇంకొకరికి బాగా హెల్ప్ అవుతాయండి. సో చిన్న ప్రశ్న, పెద్ద ప్రశ్న అంటే ఏముండదండి. ఎనీథింగ్ యూ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. మీ షో మై పిపిటి. సార్ నన్ను కోహోస్ట్ చేస్తారండి శ్రీని గారు? Okay, sir, 1 minute. ప్రెజెంటేషన్ కనపడుతుందండి అందరికి? Yeah, Kalipasasa is nice, watchable. నైస్. సో ఫస్ట్ అండి ఈ కోర్సులో అందరికి ఒక అంటే ఏంటి ఈ కోర్సు డిఫరెంట్ ఏంటి మిగిలిన కోర్సులకి అని అంటే, ఈ కోర్సులో ఏది చెప్పినా ఒక ప్రస్తావనగా మాత్రమే తీసుకోండి. అది నిజమని కానీ, అబద్ధమని కానీ దాని ఫేస్ వాల్యూ మీద నమ్మొద్దు. నా లైఫ్లో, పక్కన వాళ్ళ లైఫ్లో కాదు, పలానా బుక్లోనో అలా ఉంది, పలానా వాళ్ళు ఇలా చెప్పారని కాదు. నా లైఫ్లో ఈజ్ ఇట్ మేకింగ్ సెన్స్? ఇది నా లైఫ్లో నేను వెరిఫై చేసినప్పుడు అవును కరెక్ట్ కదా అని అనిపిస్తుందా, లేదు అనిపిస్తుందా? సో ఈ కోర్స్ మొత్తం కూడా మన లైఫ్ సెంటర్డ్ అండి. మనం చూసే విధానం, మన అండర్స్టాండింగ్ విషయాల గురించి. సో మన అండర్స్టాండింగ్ ఏంటి, మన పట్ల కానీ, డబ్బు పట్ల కానీ, లైఫ్ పట్ల కానీ, సంబంధాల పట్ల కానీ, నా అండర్స్టాండింగ్నే మనం ముందు పెడతాం. ఏ ప్రశ్నలు వచ్చినా సరే అక్కడి నుంచి వస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. సో తర్వాత మనం డిస్కస్ చేసింది ఈ ఫిల్టర్. ఏ ప్రపోజల్ పెట్టినా ఈ ఫిల్టర్ అప్లై చేయండి. ఇది నాకు సహజంగా ఒప్పికేనా? ఏదైనా నేను ఇంకొక మనిషితో బిహేవ్ చేసినప్పుడు కానీ, ప్రకృతితో బిహేవ్ చేసినప్పుడు ఇది ఉభయ సుఖానికి దారి తీస్తుందా? అప్పుడు ఈ ఫిల్టర్ లో పెట్టినప్పుడు అంటే మనకు క్లియర్ గా తెలిసిపోతుంది, అరే ఇది నిజంగా నాకు అర్థమైందా, నా లైఫ్ లో ఉందా అనేది. లేకపోతే ఏంటంటే చాలా విషయాలు మనకు తెలుసు, ఈ ఇన్ఫర్మేషన్ లెవెల్లోనే ఉంటే కానీ మన లైఫ్లోకి రావట్లేదండి. అది రానప్పుడు ఈ అసంతృప్తి రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. ఈ గ్యాప్ ఉంది కదా, నాకు ఎంత తెలుసు, నా లైఫ్ ఎలా ఉంది, నేను ఎలా జీవిస్తున్నాను అనేది, ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని అడ్రస్ చేయాలండి. సో అదే మనం ఉదయం మాట్లాడుకున్నాము, ఈ కోర్సు సెంట్రాలిటీ అదే అనేది. తర్వాత మనం చూసే విధానం ఎప్పుడైతే వాస్తవానికి దూరంగా ఉంటుందో అప్పుడు మన మనసులో ఈ నెగిటివ్ ఫీలింగ్ అనేది కలుగుతుందండి. ఇది సూత్రం. మనం ఎలా అయితే చూస్తామో, ఎలా అయితే ఎవాల్యుయేట్ చేస్తామో, మూల్యాంకనం చేస్తామో, దానికి అనుగుణంగా మనలో నెగిటివ్ ఫీలింగ్ కానీ, పాజిటివ్ ఫీలింగ్ కానీ కలుగుతుంది. అయితే ఇప్పుడు మనం చూసే విధానము వాస్తవానికి దగ్గరగా ఉందా, వాస్తవానికి దూరంగా ఉందా? ఏంటి ఈ రైట్ అండర్స్టాండింగ్, ఎలాంటి అండర్స్టాండింగ్ తో చూస్తే మనలో ఈ సద్భావం అనేది కలుగుతుంది, మనలో ఆ హ్యాపీనెస్ అనేది ఉంటుంది అనేది ఈ కోర్స్ అండి. సో ఏదైతే ఇప్పుడు ఈ కండిషన్ మైండ్ ఉందో, ఏదైతే చిన్నప్పటి నుంచి మన బ్రాటప్ లోను, సమాజంలోను ఏదైతే కండిషన్ అయి ఉన్నామో, ఆ కండిషన్ మైండ్ని తెలుసుకొని ఈ కొత్త దారి ఎలా వేయొచ్చు, మనం ఏ దారిలో అయితే వెళ్ళాలనుకుంటున్నామో ఆ దారి అనేది ఈ ప్రయత్నం అండి. సో ఇది ఉదయం మాట్లాడుకున్నాం కదా. తర్వాత వాల్యూ అంటే ఏంటి అనేది మాట్లాడుకున్నాము.
సో ఏ వ్యవస్థలోనైనా నా రోల్ ఏంటి, నేను ఎలా భాగస్వామ్యం అవుతున్నాను, వాట్ ఈజ్ మై పార్టిసిపేషన్ అనే దాన్ని వాల్యూ అని అన్నాం. నా ఆలోచనల వల్ల నన్ను నేను బాధ పెట్టుకుంటున్నానా, నా ఆలోచన వల్ల నేను కామ్గా ఉండగలుగుతున్నానా, నేను మాట్లాడే మాటల వల్ల, నా పనుల వల్ల, నాలో ఉన్న ఫీలింగ్ వల్ల ఇంట్లో సమస్యకి సమాధానం దొరుకుతుందా, లేదు నేను కూడా సమస్యలో భాగమైపోతున్నానా, నా పార్టిసిపేషన్ ఎలా ఉంది ఇంకొక మనిషితో, నేను ఇంకొక మనిషి లైఫ్‌కి వాల్యూ యాడ్ చేయగలుగుతున్నానా లేదా, అది నా వాల్యూ సంబంధాల్లో. సొసైటీలో నా పార్టిసిపేషన్ ఏంటి, ప్రకృతితో నా పార్టిసిపేషన్ ఏంటి, నా భాగస్వామ్యం ఎలా ఉంది. దీన్నే యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అని అన్నామండి. ఏదైతే యూనివర్సల్‌గా అప్లికబుల్లో అలాంటి హ్యూమన్ వాల్యూస్ గురించే మనం ఈ మాట్లాడుకుంటున్నాం. సో ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏంటంటే నా రోల్ ఏంటి, నా పట్ల నన్ను నేను అర్థం చేసుకోవటం అంటే ఏమిటి అని ఫస్ట్ మనం ప్రశ్న అడిగాం. ఇవాళ రేపు సిలబస్ అదండి. మూడో రోజు నుంచి సంబంధాలంటే ఏంటి, సంబంధాల్లో ఎలాంటి భావం వల్ల ఈ ఉభయతృప్తి ఉంటుంది కుటుంబంలో, ఎందుకు సమస్యలు వస్తున్నాయి, మంచిగా ఉండాలనుకున్నా కానీ ఎందుకు కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి ఇంట్లో, వచ్చిన కాన్ఫ్లిక్ట్‌ని రిజాల్వ్ చేసే క్రమంలో ఎందుకు ఇంకా గొడవ పెద్దదవుతుంది, ఇలాంటి విషయాల గురించి మూడో రోజు నుంచి మాట్లాడుకుంటాం. సో ఈ ఎందుకు ఏ పని చేసినా ఎందుకు చేస్తున్నాం అనేది డిస్కస్ చేశాము. ఏ పని చేసినా హ్యాపీగా ఉండటానికే చేస్తున్నాము. ఎప్పుడు హ్యాపీగా, సమృద్ధిగా, సుఖంగా, సమృద్ధిగా ఉండాలి అనేదే మనిషి యొక్క మూలమైన కోరిక. బేసిక్ హ్యూమన్ యాస్పిరేషన్. అన్ని కోరికలకి మూలం ఇది. అయితే ఎప్పుడైతే ఇది మన మైండ్‌లో ఉంటుందా, ప్రతి క్షణము నేను ఎందుకు బ్రతుకుతుంది జస్ట్ బ్రతకటానికి కాదు, సుఖంగా బ్రతకటానికి, ఇది నాకున్న బేసిక్ నీడ్ అనేది మనకు తెలుస్తుందా? ఇది ఎప్పటి వరకైతే ఇది తెలియదో అండి, అప్పటి వరకు సుఖంగా ఉండటానికి ట్రై చేస్తాం గానీ, నిరంతరం ఎప్పుడూ సుఖంగా ఉండటానికి ట్రై చేయమండి. ఎప్పటి వరకైతే ఇది అర్థం కాదో, అప్పటి వరకు ఏంటంటే ఈ టెంపరరీ నుంచి ఎక్కువ హ్యాపీనెస్ కోసం వెంపర్లాడుతూ ఉంటాము. కాసేపు బానే ఉన్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ అసంతృప్తి వచ్చేస్తుంది. వస్తువుల నుంచి ఎక్కువ వెంట పడుతుంటాం. ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా గ్రాటిఫికేషన్ అనేది వస్తుంది. సో రేపు ఇంకా మాట్లాడతాము. అసలు ఈ సంతోషానికి అంటే ఏంటి? సంతోషానికి, ఈ హ్యాపీనెస్‌కి, ప్లెజర్‌కి డిఫరెన్స్ ఏంటి? ఇలాంటివి రేపు మాట్లాడతాను. బట్ ఇది ఇవాళ మాట్లాడాం. తర్వాత ఈ హ్యాపీగా ఉండాలంటే ఏం కావాలి మనకి? అంటే వస్తువులు కావాలి, సంబంధాలు కావాలి. కానీ ఇప్పుడు వస్తువులు ఏం కావాలో అర్థం కావట్లేదు. ఎంత తినాలి, ఏం తినాలి, ఎప్పుడు తినాలి అని అర్థం కాలేదనుకోండి, ఫుడ్ వల్ల ప్రాబ్లమ్ వస్తదా? సొల్యూషన్ వస్తదా? ఇంకా కొత్త రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి కదా ఆ ఫుడ్ వల్ల. సో సంబంధాల్లో కూడా సంబంధాలున్నాయి. సంబంధాల్లోకి ఎంటర్ అవుతున్నాం. పెళ్లి చేసుకుంటున్నాం, పిల్లల్ని కంటున్నాము, అండ్ లైక్ కొత్త ఫ్రెండ్స్ అన్నీ ఉన్నాయి కదా, చుట్టాలు. కానీ ఎప్పుడైతే సంబంధాల గురించి అవగాహన లేదో, సంబంధాల్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కదా. సో ఈ మూడిటి యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం. సరైన అవగాహన, వస్తువులు, సంబంధాలు 3 కావాలి. కానీ మూడిటి మీద దృష్టి ఉందా? లేదు ఎక్కువ వస్తువులుంటే సుఖంగా ఉంటాము అనే భ్రమలో ఉన్నామా? అనే ప్రశ్నని అడిగాము ఉదయం. ఎప్పుడైతే మన ఎఫర్ట్, మన థింకింగ్ మూడిటి మీద ఉంటుందో, దానిని మానవ చేతన అన్నామండి. హ్యూమన్ కాన్షియస్‌నెస్ అన్నాం. దీనికన్నా తక్కువ గనక ఉంటే మాత్రం అది అమానవీయ చేతన అన్నాం. అంటే దానివల్ల మనిషికి ఏది కావాలో అది దొరకదు. ఇది అనదర్ ప్రపోజల్ వి డిస్కస్డ్. తర్వాత ఏంటి, నన్ను నేను అర్థం చేసుకోవటం అంటే ఏంటి అన్నప్పుడు, ఫస్ట్ నా అవసరాలు ఏంటి అనేది అర్థం చేసుకోవాలి అని అన్నాం. నాకు 2 రకాలైన అవసరాలు ఉన్నాయి. నా శరీరం యొక్క అవసరాలు వేరు, నా అవసరాలు వేరు. నా శరీరం యొక్క అవసరాలు పోషణ, రక్షణ, సదుపయోగం. ఐ నీడ్ టు నర్చర్ మై బాడీ, ఐ నీడ్ టు ప్రొటెక్ట్ మై బాడీ,
అండ్ ఐ నీడ్ టు యూటిలైజ్ మై బాడీ. ఇప్పుడు నేను మీ అందరితో మాట్లాడుతున్నాను అంటే నాకు ఒక సరిగ్గా మాట్లాడుతున్నాను కదా, నేను అరవలేను కదా పెద్దగా. సో నాకు ఒక మైక్ హెల్ప్ చేస్తుంది. నేను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అంటే నా శరీరాన్ని ఎక్కువ కష్టపెట్టాలి. సో నా శరీరాన్ని సౌకర్యవంతంగా వెళ్ళేది ఒక వెహికల్. సో వెహికల్ ఐఎమ్ యూటిలైజింగ్ మై బాడీ ఇన్ ఎ రైట్ వే టు డూ మై వర్క్. ప్రొటెక్షన్, బయట వాతావరణం మారుతూ ఉంది కాబట్టి నా శరీర ఉష్ణోగ్రతకి బయట ఉష్ణోగ్రతకి డిఫరెన్స్ ఉంది కాబట్టి ఐ నీడ్ టు ప్రొటెక్ట్ మై బాడీ. బట్టలు కానీ, ఇల్లు కానీ, సౌకర్యవంతంగా ఏదన్నా. ఐ నీడ్ టు నర్చర్ మై బాడీ. శరీరాన్ని పోషించుకోవాలి. ఈ 3 కాకుండా శరీరానికి ఏమన్నా అవసరాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి అండి. ఇదొక ప్రపోజల్. నా అవసరాలు ఏంటంటే ఎప్పుడూ సుఖంగా ఉండటం. సుఖము అనేది నా అవసరం. టైంలో చూస్తే శరీర అవసరాలు అన్నీ తత్కాలీనమైనవండి. సైక్లిక్‌గా అవసరం. టైం బౌండ్‌లో. ఏ అవసరమైనా చూడండి. కానీ నా అవసరాలు చూస్తే 24/7 ఈవెన్ 1 సెకండ్ వి కెనాట్ కాంప్రమైజ్. కంటిన్యూస్‌గా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెస్పెక్ట్. ఇది అంటే ఎలా ఫిల్ అవుతాయి ఈ అవసరాలంటే వస్తువుల ద్వారా శరీర అవసరాలు తీరుతాయండి. సరైన అవగాహన, సరైన భావాల ద్వారా నా అవసరాలు తీరుతాయి. 2 చాలా ఇంపార్టెంట్ అండి. వస్తువులు ఇచ్చి నా అవసరాలు తీరుతాయని అనుకోవటం భ్రమ. అదే విధంగా ప్రేమతో, నాలెడ్జ్‌తో శరీర అవసరాలు తీరవండి. వస్తువులు కావాలి. డెఫినెట్ నీడ్ ఉంది మన శరీరానికి. 2 చాలా ఇంపార్టెంట్. కానీ రిప్లేస్ చేయలేము. అన్‌ఫార్చునేట్‌గా ఇప్పుడు మనకున్న కండిషన్ మైండ్‌తో ఈ నాలెడ్జ్ లేకపోవటం వల్ల మనం ఏం చేస్తున్నామంటే వస్తువుల నుంచి సుఖం వస్తది అనేది వెతుక్కుంటున్నామండి. దీన్నే భ్రమ అన్నారు. ఇల్యూజన్ అంటాం కదా! ఈ భ్రమ వల్ల ఈ ఎక్కువ సమస్యలు కొని తెచ్చుకుంటున్నామండి. జీవితంలో సంతృప్తి అనేది మిస్ అవుతున్నాం. సో ఫస్ట్ మన అవసరాలు ఎప్పుడైతే అర్థమవుతుందో, ఈ 2 వేరు అనేది ఎప్పుడైతే అర్థమవుతుందో, అప్పుడు మనిషి అనేవాడు బాడీ అండ్ సెల్ఫ్ కోఎగ్జిస్టెన్స్‌లో ఉన్నాడు. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ బాడీ, ఇట్స్ నాట్ ఓన్లీ సెల్ఫ్. బోత్ ఆర్ కోఎగ్జిస్టింగ్. 2 అవసరాలు ఉన్నాయి. కానీ 2 అవసరాలు వేరు అని అర్థమవుతుందండి. ఇది ఇంత కంటెంట్ వరకు డిస్కస్ చేశామండి మార్నింగ్. ఈ కంటెంట్‌లో ఏ ప్రశ్న ఉన్నా ఫీల్ ఫ్రీ టు ఆస్క్ అండి. మీరు అన్‌మ్యూట్ చేసి అడగొచ్చు. And we can you can switch on videos also if you can. శివ గారు, మేడం నమస్తే మేడం, చెప్పండి. మీరు మనము ఎంచుకునే మార్గాల ద్వారా ఆనందము అని, తర్వాత మనం అనుకున్న పర్పస్ అచీవ్ చేయడం అనేటువంటిది ఉంది కదా. సో మీరు మధ్యలో రాశారు. కొంచెం పెద్దగా మాట్లాడతారా సార్? అంటే మీరు ఎంచుకునే మార్గాల ద్వారా మన పర్పస్ అచీవ్ చేయడం లోపం ఏమైనా ఉంటుందా? అంటే మనం అనుకుంటున్నాం అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటారు, కొన్ని మార్గాలు ఎంచుకుంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు. స్టూడెంట్కి ఏంటి ఆనందాన్ని ఇస్తుందంటే తనకు ఒక మంచి ఎగ్జామ్ పాస్ అయితే ఒక పర్పస్ ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ఒక ఎంప్లాయీ ఉన్నాడు, తనకి ప్రమోషన్ వచ్చిన, శాలరీ వచ్చిన అనేటువంటి. సో ఆ ఎంచుకునే మార్గాలు అంటే మీన్స్ అండ్ వేస్ ఈజ్ ఆల్సో కాజింగ్ ఎ ప్రాబ్లమ్ ఆర్ డిస్ట్రెస్ ఇన్ అచీవింగ్ ద పర్పస్. సార్ ఇప్పుడు ఒక థర్డ్ పర్సన్ వీళ్ళు హైపోథెటికల్ క్వశ్చన్ అడిగితే నేను చెప్పలేను సార్. మీ లైఫ్ నుంచి ఏదైనా క్వశ్చన్ అడిగితే దెన్ ఐ కెన్ టాక్ అబౌట్ ఇట్. అంటే ఒకటండి, ఇప్పుడు మీరు చెప్పినట్టు మనము ఒకటి భావము, ఒకటి తర్వాత మన పోషణ. అంటే భాగంగా చెప్పాలంటే ఒక ఎమోషనల్ ఒకటి, తర్వాత ఒకటి శరీరానికి అంటే ఫిజికల్ బాడీకి సంబంధించిన. అంటే మాస్లో థియరీ ఆఫ్ నీడ్ హైరార్కీలో చెప్పాలంటే ఫస్ట్ ఫిజియోలాజికల్, తర్వాత అలా ఉంటుంది కదా సైకలాజికల్. మన ఎమోషనల్ నీడ్స్ లోపల మనము వెన్ వి ట్రై టు డూ వాట్ ఈస్ గుడ్ ఫర్ అదర్స్, వాట్ ఈస్ ఆల్సో డిఫైన్. అంటే ఏది ప్రమాణంగా తీసుకున్నా, ఒక ధర్మం కానీ, తర్వాత ఒక లోక
పద్ధతి కానీ లేకుంటే ఒక న్యాయం కానీ చట్టం కానీ మనం దాన్ని ప్రామాణికంగా తీసుకొని దీని ద్వారా మనకు సంతోషం వస్తుంది, దీని ద్వారా మనము రెస్పెక్టబుల్ గా చేయటం అనేటువంటిది, ఆ ద్వారా ఒక సంబంధాన్ని మనం పటిష్టం చేసుకొని పోతున్నప్పుడు బయటి వాళ్ళు అదే అదే పాత్రను ఫాలో కాకుండా వాట్ ఎవర్ ద నీడ్ దే చూస్ టు అచీవ్ దే రిజల్ట్ బై ఎక్స్ప్లాయిటింగ్ అవర్ వే, అప్పుడు మనకి ఏంటైపోతుంది అంటే మన పాత నుంచి వెనక్కి రావాలా లేకుంటే ఆ సంబంధాన్ని మనం విడిచిపెట్టాలా, హౌ డు వి హ్యాండిల్ దట్? మనకంటే ఒక గ్రౌండ్ రూల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను గ్రౌండ్ రూల్స్ ఉన్నాయి, నాకు గ్రౌండ్ రూల్స్ ఉన్నాయి. ఆ గ్రౌండ్ రూల్స్ లో ఐ వాంట్ అంటే నాకు ఒక జీవన విధానం ఉంటుంది అనమాట. ఆ జీవన విధానం బట్టి నేను వెళ్తుంటాను. ఆ వెళ్తున్నప్పుడు మధ్యలో నాకు రిలేషన్ ఉంటుంది, అది బ్రదర్ కానీ వైఫ్ కానీ తర్వాత ఫ్రెండ్ కానీ ఉంటుంది. ఆ జీవన విధానానికి మాకు మధ్యలో కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు అతను దానితో విభేదించినప్పుడు నేను నమ్మిన సిద్ధాంతాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళాలా, లేకుంటే నేను నమ్మిన సిద్ధాంతానికి ఇతను వ్యతిరేకంగా ఉంటున్నాడు, ఇతనికి నాకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది కనుక ఇతన్ని నేను పక్కన పెట్టేసి నా దారి నేను చూసుకోవాలి, ఎందుకంటే అతనితో ఇంటరాక్ట్ అవుతున్న కొద్ది నాకు అన్హ్యాపీనెస్ వస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ పోతుంది అనేటువంటి. హౌ డు యు హ్యాండిల్ దట్ పర్టిక్యులర్ సిచువేషన్? మంచి ప్రశ్న అండి. స్టెప్ బై స్టెప్ వెళ్దాం. మీ ప్రశ్న ఒక ప్రశ్నలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ శివ గారు సారీ, సార్ చెప్పింది సరిగా వినపడలేదు. కుడ్ యూ కైండ్లీ రిపీట్ వాట్ హీ సెడ్ ఫస్ట్ అండ్ దెన్ కైండ్లీ క్లారిఫై సార్? ఎస్ సార్ ఏమని అడుగుతున్నారంటే అండి, బ్రాడ్ గా ఇప్పుడు నాకంటూ కొన్ని ఇలా వెళ్తే లైఫ్ బాగుంటది అని కొన్ని ఒక సిద్ధాంతం ఉంది, కానీ సంబంధాల్లో ఎప్పుడైతే నేను అలా ఉంటానో అది వర్కౌట్ అవ్వట్లేదు, ఎదుటి వ్యక్తికి నాకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఆ టైంలో. సో ఇప్పుడు నేను నా సిద్ధాంతం ప్రకారం వెళ్ళాలా లేదా ఎదుటి వాళ్ళ కోసం నేను అనుకున్నది మార్చుకోవాలా అనేది ఒక ప్రశ్న. రెండు, మాస్లోస్ హైరార్కికల్ థియరీ అని చెప్పారు. సో ఇవి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు కనెక్ట్ అవుతుంది క్వశ్చన్. సార్ ఎవరండి క్వశ్చన్ అడిగింది ఇది? సార్ నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు. ఓకే, నేను వర్కింగ్ as senior HR manager in one of the software company. sir. So I deal with employees. I do engage in employees and employee conflict. Nice sir. So I do read books and all, but somewhere this particular aspect is still continue to need to be addressed. I felt I have not reached the stage where I think, but your insights are actually inspiring. That's why I thought I will take more. sir. అయితే ఇప్పుడు ఇది మాస్లోస్ హైరార్కీ అన్నారు కదా సార్, అది ఒక ప్రపోజల్ మాత్రమే. మాస్లోస్ చెప్పారు కదా, బట్ మనం వెరిఫై చేసామా ఇది నిజంగా సంబంధాల్లో వర్క్ అవుతుందా అనేది? లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. మీ లైఫ్ లో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు, మీ బాబు, మీ పిల్లలు ఉన్నారు కదా మీకు. సో మీరు మీ పిల్లలు ఉన్నారనుకోండి. సో ఇంట్లో ఒక ఇద్దరు డిన్నర్ టైం అయింది, ఓన్లీ ఒక 3 చపాతీ మాత్రమే ఉన్నాయి ఇంట్లో. సో మీ పిల్లలు ఆకలితో ఉన్నారు, మీ అబ్బాయి ఆకలితో ఉన్నాడు, మీరు ఆకలితో ఉన్నారు. ఇప్పుడు 3 చపాతీలే ఉన్నాయి. సో మీరు మీ పిల్లలకి ఇవ్వటానికి ప్రిఫర్ చేస్తారా, లేదు ఉన్నది హాఫ్ లేదు నాకు కూడా ఆకలి అవుతుంది కాబట్టి ఫస్ట్ నేను అది తింటాను తర్వాత చూస్తాను తండ్రికి అని అంటారా? అంటే ఇక్కడ డిపెండెన్సీ దేర్ డిపెండెంట్ ఆన్ మీ. సో ఆబ్వియస్లీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను నా భార్య 2 పిల్లలు ఉన్నారు అనుకోండి. సో ఒక పిల్లాడికి 5 years ఉంది అనుకోండి, ఇంకా అమ్మాయికి 10 years అనుకోండి, తర్వాత నా భార్యతో 30 years, 35 years నేను కింద నుంచి వస్తాను. ఎందుకంటే ఆ బాబుకి పోషణ కావాలి, అది నా బాధ్యత. ఎందుకంటే పిల్లవాళ్ళని నేను కోరుకున్నాను, నేను నా భార్య కోరుకున్నాను, వాళ్ళంతా వాళ్ళు రాలేదు. సో ఫస్ట్ అతనికి ఇవ్వాలి. You prefer to feed them. Prefer to feed them first in the order of age or maybe in the order of need or whatever it is. అలా తీసుకుంటూ నేను విశ్రాంతిగలను. బికాస్ ఐ కెన్ సర్వైవ్, బికాస్ నా ఫిజికల్ బాడీ కానీ నా ఇమ్యూనిటీ పవర్ కానీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి అలా ఉండదు. సో ఆబ్వియస్లీ వెరీ గుడ్. ఇక్కడ సంబంధాన్ని ముందు పెట్టారు కదా. అవును. ఇప్పుడు ఇక్కడ మాస్లోస్ హైరార్కీ థియరీ ప్రూవ్ అవుతుందా, డిస్ప్రూవ్ అవుతుందా? ఇక్కడ ఫిజియలాజికల్ ప్రూవ్ అవుతుంది, కొద్దిగా డిస్ప్రూవ్ అవుతుంది కదంటే మనం భౌతిక అవసరాలని సెకండరీ పెట్టేశాం కదా, అవునవును కరెక్ట్. మానసిక అవసరం ముందు పెట్టాం కదా. కుటుంబము
ప్రేమ, నా కేర్, నా నా వాళ్ళ సంబంధంలో నా వాళ్ళకి కేర్ అనేది ముందు పెట్టాం కదా. ఉమ్, ఏంటంటే అండి చాలా విషయాలు ఇలా మనం వెరిఫై చేయలేదండి. నిజంగా ఇది నిజమేనా, నా లైఫ్ లో ఇది నిజమా అనేది మనం వెరిఫై చేయలేదు. వెరిఫై చేయకుండా ఎస్యూమ్ చేసేసుకున్నాం. ఉమ్, ఎస్, ఏంటంటే ఎప్పుడైతే సంబంధం అనేది చూడడమో అండి, ఎప్పుడైతే సంబంధం అక్కడ కనిపించదో మీరు చెప్పినట్లు ఆ భౌతిక అవసరం అనేది ముందు వస్తుంది. అవును. ఉమ్, ఒక్కసారి ఇక్కడ చూడండి, వాట్ ఈస్ బ్యూటీ ఇన్ ఇట్. మీ అబ్బాయి మీరు మీరు మీకు ఆకలి ఇంకా వేస్తుంది, మీ అబ్బాయికి ఇచ్చారు. అలా ఇచ్చినప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా, బాధపడతారా? నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే డెఫినెట్ గా ఏంటంటే వాడు ఆకలి తీరుతుందని నాకు సంతోషంగా ఉంటుంది. ఫిజికల్ గా అన్కంఫర్టబుల్ గా ఉన్నాము, కానీ సైకలాజికల్ గా చాలా సంతృప్తినిచ్చింది కదా. అవును, అవును. ఎమోషనల్లీ ఐ ఫెల్ట్ హ్యాపీ, ఐ ఫీల్ హ్యాపీ. అంటే మనిషికండి భౌతిక అవసరం, మానసిక అవసరం ఈ రెండు ఉన్నాయి కదా. మానసిక అవసరం అనేది సూపర్ హై లెవెల్లో ఉంటుంది. భౌతిక అవసరం అనేది సబ్సిడరీ అవుతుంది దానికి. ఎప్పుడైతే, ఎందుకంటే మనిషికి కావాల్సిన మన హ్యాపీనెస్ కదా. అవును, హ్యాపీగా బ్రతకాలి, బట్ హ్యాపీగా బ్రతకాలి కదా. అవును, అవును. సో ఈ హ్యాపీ ఏదైతే మనకి హ్యాపీనెస్ వస్తుందో అది హై లెవెల్లో హైకి పెడతామండి మనిషి అనే వాళ్ళు. అవును. ఓకే, అయితే ఇప్పుడు మనం దేని నుంచి హ్యాపీనెస్ వస్తుంది అనేది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క థీరీ ఉంది మన మైండ్ లో. ఈ పని చేస్తే నేను సుఖంగా ఉంటాను అని. అయితే ఇప్పుడు ఈ ఈ వర్క్షాప్ లో మనం డిస్కస్ చేసేది ఈ థీరీస్ అన్ని మనం క్వశ్చన్ చేస్తాం. నిజంగా మనం అనుకున్నది మనకి సుఖాన్ని ఇస్తుందా, లేదా ఇస్తుందని అనుకుంటున్నామా అనేది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఆ రిలేషన్, ఇందాక మీరు అడిగిన ప్రశ్నలో, ఇప్పుడు రిలేషన్షిప్స్ నుంచి మన హ్యాపీనెస్ వస్తుందా మనకు అవగాహన ఉన్నప్పుడు. మనం పెట్టుకుంటాం కదా, నేను ఇలానే వెళ్తాను, ఈ దారి నా దారి ఇదే అనేది మన నమ్మకాల వల్ల వస్తుందా. ఏ పని చేసినా ఎందుకు చేస్తున్నాను ఫస్ట్. ఇప్పుడు మీరు ఒక మార్గంలో వెళ్ళాలి అనుకుంటున్నారు, ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు? సో దట్ ఐ విల్ బి హ్యాపీ. అంతే కదా, ఎండ్ పర్పస్ అదే కదా. అయితే ఇప్పుడు యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్, ఈ మార్గం నాకున్న థియరీ ప్రకారం నేను వెళ్తున్నప్పుడు నేను హ్యాపీగా ఉన్నానా లేదా? ఇఫ్ ఇట్ ఈస్ లీడింగ్ టు కాన్ఫ్లిక్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఇట్ ఈస్ సర్వింగ్ టు మీ? అన్‌హ్యాపీనెస్ కానీ, మిజరీ కానీ, సారో కానీ జరుగుతుంది. సో పర్పస్ సాల్వ్ అవ్వట్లేదు కదా. కరెక్ట్. సో మన నీడ్, అవసరం ఉంది కదా, ఈ అవసరం అనేది మనకు కనిపిస్తుందా? ఇప్పుడు ఏమవుతుందంటే అండి, అవసరము, కోరిక ఈ రెండు ఉన్నాయి కదా. రేపు ఇంకొంచెం అన్పాక్ చేస్తాను, బట్ ఇప్పుడు జస్ట్ అందరి దృష్టిలో కనెక్ట్ చేస్తున్నాను. మన అవసరం అనేది నెసెసరీ, అంటే ఏదైతే నెసెసిటీస్ ఉంటే అది డెఫినెట్ అండి, మారవు. కానీ కోరిక అనేది మారుతూ ఉంటుంది. ఏ కోరికైనా ఒక అవసరం తీర్చడానికి ఉందండి. ఇప్పుడు మన శరీరానికి అవసరం ఏంటి? న్యూట్రిషన్, పోషణ కదా. అవసరం నీడ్ అంటాం కదా, నీడ్ మారదండి, టైం మారదు. నీడ్ ఎప్పుడు డెఫినెట్ గా అలానే ఉంటుంది. కానీ ఈ అవసరాన్ని తీర్చుకోవటానికి నాకు ఒక కోరిక వస్తుంది. నేను పులావ్ తింటాను, నేను బిర్యానీ తింటాను, నేను పిజ్జా తింటాను. ఇవి కోరికలు, వాంట్స్ అంట, వాంట్స్, డిజైర్స్ ఇవి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే అండి, మన అవసరం పట్ల మనకు అవగాహన ఎప్పుడైతే ఉండదో, ఈ కోరికలు అనేది మనల్ని మిస్లీడ్ చేస్తాయి. ఇప్పుడు నాకు అవసరం ఏంటి? పోషణ. ఇది ఎప్పుడైతే మనకు క్లారిటీ ఉంటుందో, నా కోరిక అనేది ఇన్లైన్ గా ఉందా లేదా నా అవసరానికి. పిజ్జా తింటాను, వెరీ గుడ్, గో హెడ్. బట్ ఇది నా శరీరం యొక్క న్యూట్రిషన్, పోషణ అవసరాన్ని తీరుస్తుందా లేదా? లేదు నేను చాక్లెట్ తింటాను, లేకపోతే నేను డ్రింక్ చేస్తాను, వాట్ ఎవర్ దట్ యు డూ ఇట్, బట్ నా అవసరాన్ని అనేది గైడ్ చేస్తుందా నా కోరికని, లేదు నా కండిషన్ మైండ్, నేనేదైతే అనుకున్నానో అది గైడ్ చేస్తుందా? ఇక్కడి నుంచి పెయిన్ వస్తుందండి మనిషికి.
అవును ఇప్పుడు మన అవసరం అనేది తీరట్లేదు, కానీ ఏదో చేస్తున్నాం, కోరుకుంటున్నాం, దాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నాము. ఈ అవసరం అనేది తీరట్లేదు, ఇది అసంతృప్తి, ఇక్కడ డిసాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని మీరు అడగాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీ కోరికల లిస్ట్ రాయమన్నాం కదా, అది ఆ యాక్టివిటీ చేద్దాము బాగా, అప్పుడు ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. ఫస్ట్ మనకు అవసరం ముందు అర్థం చేసుకుందాం. నా అవసరాలు వేరు, నా శరీర అవసరాలు వేరు. ఇది ఫస్ట్ కంటెంట్ అండి. హోప్ ఇది క్లారిఫై అయింది అనుకుంటున్నాను ఈ పాయింట్. అవునండి, వెరీ క్లియర్. థ్యాంక్ యూ అండి. సార్ ఎనీ వన్ అండి క్వశ్చన్స్? హలో సార్ రాకేష్ గారు చెప్పండి. సార్ రీజనల్ ఎడ్యుకేషన్ ఎంటెక్ అయిపోయింది సార్. కానీ ఇప్పుడు మనం చేసే కొన్ని పనుల వల్ల ఇంట్లో పేరెంట్స్ కి కొంచెం అంటే నచ్చకపోవచ్చు అంటే మన కెరీర్ కోసము వాళ్ళు మంచి ఆలోచిస్తారు, కానీ వాళ్ళకి ఇప్పుడు యాజ్ ఆన్ ఇప్పుడు చేస్తుంటే ఒప్పుకోరు అనమాట. నా విషయమే ఉంది, నేను ఫార్మింగ్ అటు అని అగ్రికల్చర్ కానీ తిరుగుతున్నా కొన్ని 1 year నుంచి. అయితే ఇప్పుడున్న హెల్త్ పరంగా కానీ ఇప్పుడున్న దాని పరంగా లైఫ్ స్టైల్ చేంజ్ చేద్దామని చెప్పి ఆ పనిలో ఇటు కూడా ఇంట్రెస్ట్ వచ్చేసింది అనమాట బాగా, ఫార్మింగ్ సైడ్. నెక్స్ట్ మాకు ల్యాండ్స్ ఉన్నాయి కానీ చూసుకునే వాళ్ళు లేరు, అది ఖమ్మం ప్రాపర్. అయితే ఇప్పుడు గ్యాప్ వచ్చేసింది ఫార్మింగ్ లో కూడా. పీపుల్ నేను చూస్తున్నాగా మా ఫార్మ్ ల్యాండ్స్ పని చేయడానికి కూడా లేరు. నెక్స్ట్ మనం పని చేసుకుంటేనే ప్రాపర్ ఫుడ్ వచ్చే పరిస్థితి ఉందన్నమాట. కాబట్టి పేరెంట్స్ కి ఎంత క్లియర్ గా చెప్పినా కానీ నీకన్నీ అవి ఎందుకురా, నీకు ఇప్పుడు చక్కగా జాబ్ చేసుకోవచ్చు కదా అంటున్నారు. కానీ నాకు జాబ్కి వెళ్ళిపోవటం ఇంట్రెస్ట్ లేదు, చదువుకున్నాం కాబట్టి జాబ్ చేయాలి, కానీ దీంట్లో కూడా స్కోప్ ఉంది అని చెప్పినా కానీ వాళ్ళు కన్విన్స్ కాలేకపోతున్నారు. బట్ నేను కొన్ని కోర్సెస్ చేశాను, ఐ హావ్ వెరీ కాన్ఫిడెంట్ ఇనఫ్ అనమాట, దాంట్లో నేను చేయగలను కాన్ఫిడెన్స్ నాకు బిల్డ్ అవుతుంది రోజు రోజుకి. కాబట్టి ఇప్పుడు వాళ్ళ వాళ్ళు హ్యాపీగా లేరు నా వల్ల. ఇంకా నిన్ను ఇంత చదువుకొని సడన్ గా వ్యవసాయం ఏందిరా అనేసరికి ఐఎమ్ ఆల్సో సపోర్ట్ తక్కువ అయిపోయింది బాగా ఇంట్లో. కానీ ఐఎమ్ వెరీ గుడ్, కానీ అలా చేయడం ఎంత మట్టికి కరెక్టా రాంగ్ అని కన్ఫ్యూజ్ స్టేట్ లో తీసుకున్నాం సార్. ఓకే, నైస్. క్లాసిక్ క్వశ్చన్ అండి ఇది, చాలా యూనివర్సల్ గా జరిగే ప్రాబ్లం ఇది. బట్ ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఇది కొంచెం హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ రిలేషన్షిప్ కి సంబంధించింది, హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ మీకు సంబంధించింది. ఒక హాఫ్ ఇప్పుడు అడ్రస్ అవుతుంది, ఇంకొక హాఫ్ థర్డ్ డే వరకు ఆగండి, చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సుమన్ గారు విల్ డీల్ విత్ ఇట్. బట్ ఒక్కసారి మీ క్వశ్చన్కి వద్దామండి. జాబ్ అనేది ఒక ఆపర్చునిటీ అండి పని చేయటానికి. ఓకే, పని అనేది ఇస్ ఎసెన్స్ అన్నమాట, అవును కదా? అయితేనండి ఫస్ట్ ఒకసారి ఆలోచిస్తే, మీ పేరెంట్స్ మీ మంచి కోరుకుంటున్నారా, లేదు మీరు బాగోకూడదని కోరుకుంటున్నారా? మంచి కోరుకుంటారు. మంచి కోరుకుంటారు కదా. సో దే వాంట్ యూ బీ హ్యాపీ, అంతే కదా? అయితే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మీకు క్లారిటీ ఉందా లేదా? అయితే ఏం చేస్తే హ్యాపీగా ఉంటాడు మా అబ్బాయి అనేది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, అవును కదా? సో ఫస్ట్ మీ దగ్గరికి వద్దాం. ఆర్ యూ హ్యాపీ? ఫస్ట్ మీరు ఏదైతే పని తీసుకున్నారో, ఏ వ్యవసాయము, ఆర్గానిక్ ఫార్మింగ్ ఏదైతే అనుకుంటున్నారో, మీకు దాని పట్ల ఇక్కడ చూడండి ఒకసారి జాగ్రత్తగా, మీకు సరైన అవగాహన అండ్ మీ వాళ్ళ పట్ల సరైన ఫీలింగ్, ఫస్ట్ ఈ రెండు ఉన్నాయా మీలో? ఫర్గెట్ అబౌట్ దెమ్. లేదు, వాళ్ళు ఎప్పుడైతే ఎలా వేరుగా అనుకుంటున్నారో అప్పుడు వాళ్ళ పట్ల అపోజిషన్ ఫీలింగ్ వస్తుందా? ఫస్ట్ మనం చెక్ చేయాలండి మన అండర్స్టాండింగ్ ఇక్కడ. సెకండ్ ఏంటంటే కమ్యూనికేషన్. ఓకే, నాకు క్లారిటీ ఉంది, దెన్ ఐ వాంట్ టు కమ్యూనికేట్ టు మై పేరెంట్స్. అది రిలేషన్షిప్ ఇష్యూ, విల్ కమ్ టు దట్. బట్ ఫస్ట్ మీకు మీ అవసరం పట్ల క్లారిటీ ఉందా? ఎస్, రేపు మనం ప్రాస్పరిటీ గురించి మాట్లాడతాము, అప్పుడు మీకు ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తుంది రేపు. సో బట్ ఫస్ట్ మీ అవసరం, నా అవసరం ఏంటి? సో ఇప్పుడు మీకు వేగ్గా ఉంటుంది కదా, ఇప్పుడు నాకు ఎంత డబ్బు కావాలి, నాకు ఎంత వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ మీ క్లారిటీ ఉందా? నేను హ్యాపీగా ఉండాలంటే వాట్ ఈస్ దట్ ఐ వాంట్ టు డూ?
ఎప్పుడైతే మన దగ్గర క్లారిటీ ఉంటుందో అండి, అదే షేర్ చేయగలం. మనిషి చాలా బ్యూటిఫుల్ అండి ఇది. మన దగ్గర ఏది ఉంటే అదే పంచుతామండి. మనం కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉంటే అదే స్ప్రెడ్ జేస్తాము. మనం అన్‌హ్యాపీగా ఉంటే అదే స్ప్రెడ్ జేస్తాము. మనకి క్లారిటీ ఉండి, మనం సంతోషంగా ఉంటే అదే స్ప్రెడ్ జేస్తాం. ఇది సూత్రం అన్నమాట. ఆద్మీ కే పాస్ జో హై వో బాంటతా హై. ఇదేంటంటే అండి, ఇప్పుడు ఫస్ట్ మనకి క్లారిటీ ఉందా? ఫర్గెట్ అబౌట్ దెమ్. నేను ఏ పనైనా ఎందుకు చేస్తున్నాను? చేయటం వల్ల ఉపయోగం ఏంటి? పర్పస్ ఏంటి? యామ్ ఐ హ్యాపీ ఇన్ వాట్ ఐ యామ్ డూయింగ్? ఎప్పుడైతే మనకి క్లారిటీ ఉంటుందో అండి, సెకండ్ పనేంటంటే కమ్యూనికేషన్ గురించి. లెట్ us ఆస్క్ అవర్ సెల్ఫ్ దిస్ క్వెషన్. Partly answers, and Rakesh garu, you wait for 2 more days. You'll get so much clarity around this question. థ్యాంక్ యూ సార్. సో డిస్కస్ చేసిన మార్నింగ్ కంటెంట్ గురించి ఏ ప్రశ్న ఉన్నా అడగండి సార్. మీరు అన్మ్యూట్ చేసి అడగొచ్చు అండ్ యూ కెన్ ఈవెన్ స్విచ్ ఆన్ యువర్ వీడియో. శ్రీకాంత్ గారు, నాసర్ గారు, అంజయ్ గారు, హిమబిందు గారు, శ్రీకాంత్ గారు, సత్యరాజ్ గారు, విజయమాధవి గారు, రోహిణి గారు, సుమన్ బూర్ల గారు. Hello. సార్. Hello. సార్, గో హెడ్ సార్. Yeah, this is Pratap here, sir. ప్రతాప్ గారు, ప్లీజ్ గో హెడ్ సార్. No, I want some regarding human resources గురించి some questions, sir. సార్. Really, actually, my children are well settled. I wanted to do my daughter's marriage, but she is delaying. We wanted to satisfy. We wanted to tell her that she is not accepting. She is now 25. How to convince her that దాని గురించి క్వశ్చన్స్ కావాలన్నమాట. She is now 25 years old. సార్. Yeah. సార్, ఈ రిలేషన్షిప్ క్వశ్చన్స్ కొంచెం పార్ట్ చేయండి సార్. ఇది అంటే రిలేషన్షిప్ అండ్ కమ్యూనికేషన్ ఇన్ రిలేషన్షిప్ ఇది. ఓకే. ఒక థర్డ్ అండ్ ఫోర్త్ డే ఫుల్ గా వి డిస్కస్ అబౌట్ ఇట్. బట్ ఫస్ట్ ఈ మన అవసరం, ఈ ఏదైతే నా అవసరాలు, నా శరీర అవసరాలు వేరు వేరు అనేది అర్థమైందా? ఇప్పుడు అర్థమైందండి. మీరు అడిగే ప్రశ్నలో 2 ఉన్నాయండి. ఒకటి, ఫస్ట్ మ్యారేజ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనకు అర్థమైందా? ఓకే. తర్వాత మీ డాటర్ పట్ల మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఓకే. తను ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తున్నారో, హౌ ఈస్ యువర్ ఫీలింగ్ టువర్డ్స్ హర్? మీరు ఫీలింగ్ దట్స్ వాట్ వి ఆర్ నాట్ హ్యాపీ. సో సెకండ్, ఇప్పుడు మనకు అర్థమైందా? మ్యారేజ్ చేసుకొని చెప్తున్నాం కదా, అసలు మ్యారేజ్ అంటే ఏంటి? మ్యారేజ్ ఎందుకు చేసుకోవాలి? మ్యారేజ్ చేసుకోకపోతే మీ మనసులో ఎట్లాంటి భయాలు ఉన్నవి? చేసుకుంటే ఎలాంటి లైఫ్ ఉంటుంది, ఉపయోగం అనేది మీరు అమ్మాయికి హెల్ప్ చేయగలుగుతున్నారా? ఎక్స్ప్లెయిన్డ్. మీరు ఎక్స్ప్లెయిన్ అయితే జాగ్రత్తగా వినండి ఇక్కడ. ఓకే. ఎక్స్ప్లెయిన్ చేశాము అని అనుకుంటున్నామా? ఫస్ట్ క్వశ్చన్, నిజంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామా? ఓకే. ఓకే. రెండోది, మనకి వచ్చిన విధంగా ఎదుటి వాళ్ళకి చెప్తున్నామా? ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పగలుగుతున్నామా? అర్థమయ్యే విధంగా చెప్పాము కూడా. అర్థమయ్యే విధంగా చెప్పాము. క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ టు హర్. మరి అర్థమైపోవాలి కదా. But she needs another 2 years. No, I don't want now. I wanted to achieve something like that. She is delaying. సో మీరు అమ్మని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారా అక్కడ? Yeah, we also అండర్స్టాండింగ్, బట్ అవర్ సైడ్ ఉంటుంది కదండి. అదే ఏముంటుంది సార్ అక్కడ? ఆత్రం ఉంటుంది. We should be first has to try one. It will take time na. First ట్రయల్ చేస్తూ ఉంటే విల్ టేక్ 2 years కావచ్చు, 3 years కావచ్చు. ఆ విధంగా దీని గురించి జస్ట్ ఐ వాంటెడ్. ఇప్పుడు ఈ 2 ఉన్నాయి కదా, సరైన అవగాహన, సరైన భావం.
ఓకే. ఈ 2 మీలో ఉన్నాయా ఫస్ట్? ఉన్నాయి సార్. ఉంటే మీకు అన్‌హ్యాపీనెస్ రాదండి. ఉంటే యూ డీల్ ద ఇష్యూ. ఓకే. ఇప్పుడు మనలో అన్‌హ్యాపీనెస్ వస్తుంది అంటే సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ దిస్ 2. ఓకే. ఇది ప్రపోజల్ అండి. టేక్ ఇట్ యాస్ ఎ ప్రపోజల్ ఓకే. అండ్ సీ దట్ హౌ ఇట్ ఎమర్జ్. ఇంకా 2 రోజులు ఉంది కదా. లైక్ సీ ఓకే. హౌ ఇట్ ఎమర్జెస్ ఫర్ యువర్ క్వెషన్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ సార్ నా పేరు రంగస్వామి. చెప్పండి సార్. సార్, భౌతిక అవసరాలు అని అన్నారు, ఆ, ఫిజికల్ ఫెసిలిటీ, ఆ. అది వాట్ ఎక్స్టెంట్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ఇప్పుడు మీరు భౌతిక అవసరం అనేది దాని ద్వారా కోరిక ద్వారా అవసరము, ఈ రెండింటికి రిలేషన్ చెప్పారు కదా. ఇప్పుడు ఫిజికల్ ఫెసిలిటీ అనేది ఎంతవరకు ఎంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫిజికల్ ఫెసిలిటీ అనేది అంటే ఓన్లీ శరీరం పోషణ కాదు, దానికి కాకుండా బియాండ్ దట్ మీరేమైనా చెప్పగలుగుతారా? మీరేమైనా చెప్పండి సార్. బియాండ్ దట్ ఈ 3 అవసరాలు కాకుండా ఒక చిన్న చీపురు పుల్ల నుంచి పెద్ద రాకెట్ వరకు ఈ 3 అవసరాలు కాకుండా ఏదైనా అవసరం తీరుస్తుందా? శరీరాన్ని పోషించటము, రక్షించటము అండ్ సదుపయోగపరచటం, అంటే టు ఎన్హాన్స్ అవర్ బాడీ ఎబిలిటీ. ఈ 3 కాకుండా ఏ వస్తువైనా వేరే అవసరం తీరుస్తుందా? అట్టేటప్పుడు మనం చేసే పని వర్క్ అనేది దాన్ని ఎట్లా డిసైడ్ చేస్తుంటారు? అది మన అవసరం కోసం మనం చేసుకుంటున్నట్ట, లేకపోతే కొంచెం సొసైటీకి సేవ చేయడం లాగా చేసుకోవచ్చు అనుకోవచ్చు? సో వర్క్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు వర్క్ అనేది మీకు ఒక ఎబిలిటీ ఉంటుంది కదా. లెట్స్ గో టు దిస్. ఇప్పుడు మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా విలువ అనేది. ఇప్పుడు ఇది ఉంది కదా సార్. ఇప్పుడు మనిషిగా ఇప్పుడు నా అవసరాలు అన్ని తీర్చడానికి నేను ఒక్కనే పని చేయలేను కదా సార్. ఇప్పుడు మీరు తినే తిండి మీరు ప్రొడ్యూస్ చేయలేరు కదా. మీరు కట్టుకునే బట్టలు మీరైతే చేయలేరు కదా. మీరు అదే దాన్ని ఏమంటారు, నేత వేయలేరు కదా. అవును. అలానే కానీ మన అవసరాలు అయితే చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఫుడ్ కావాలి, షెల్టర్ కావాలి, ఇలా చాలా అవసరాలు ఉన్నాయి కదా మనిషికి. సమాజంలో అండి మనము కూడా ఒక పార్టిసిపేట్ చేస్తున్నాము. చాలా మంది వాళ్ళ ఎబిలిటీని బట్టి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. యాజ్ ఎ హోల్ గా మనిషి అవసరాలు తీర్చడానికి ఈ సిస్టమ్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం. పని అనేది ఏంటంటే సొసైటీలో నా పార్టిసిపేషన్, నాకున్న ఎబిలిటీతో నేను ఐఎమ్ పార్టిసిపేటింగ్ ఇన్ ద లార్జర్ సొసైటీ. ఇది ఎగ్జాక్ట్ గా పని అంటే అండి. ఆ పని చేయటానికి జాబ్ అనేది ఒక ఆపర్చునిటీ. ఇప్పుడు మీరు ఏ జాబ్ అయితే చేస్తున్నారో అది. ఈ పని చేసినప్పుడు మీకు మనీ అనేది, ఇప్పుడు మనం ఒక మాపకం పెట్టుకున్నాం కదా మనీ అనేది. మనీ ద్వారా మన భౌతిక అవసరాలు తీరుతాయి. వస్తువులు కొనుక్కోగలము, మనకున్న అవసరాలు తీర్చుకోగలము. అది అండి. ఇప్పుడు మీ ప్రశ్న అడగండి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు ఆ పని అనేది లిమిటేషన్ లేకుండా చేయగలగడం వల్ల ఈ బాంధవ్యాలు దెబ్బతింటున్నాయి, సంబంధాలు, రిలేషన్షిప్ అవి దెబ్బతింటున్నాయి. ఇప్పుడు ఆ పనిని మనం టైం బాండ్ గా డివైడ్ చేసుకోలేకపోతున్నాం ఒకటి. అట్లా చేయడం వల్ల ఈ బాంధవ్యాల సంబంధాలకు కొంచెం ఎఫెక్ట్ అవుతాయి. అదే ఇప్పుడు మనిషికి తనువు, మనస్సు, ధనము అని 3 ఆస్తులు ఉన్నాయి కదా. తన్, మన్, ధన్ అంటారు. బాడీ
మన బాడీని చూసుకోవాలి, మనసుకు కావాల్సింది. అండ్ ధనం, ఈ ధనం అనేది సంపాదించాలి. రఫ్ గా మనకున్న 24 hours చూస్తే అండి, లైక్ ఒకసారి నేను ఒకసారి బోర్డు రాస్తాను. వైట్ బోర్డ్. మీరు ఒకసారి చూస్తే అండి, సో ఇప్పుడు టీ అంటున్నాం, దన్ డి రేపు అండ్ మన్, దన్ మన్. ఇప్పుడు ఈ బాడీకి అండి, ఇది బాడీకి సంబంధించి, ఇది బాడీకి. ఇప్పుడు నిద్ర, తిండి, అవన్నీ బాడీకి సంబంధించి, రెస్ట్ ఇవ్వటము, ఇవన్నీ. సో ఈ ధనం, ఇది మన జాబు, మనం డబ్బులు అవసరాలకు డబ్బులు. తర్వాత మనస్సు, ఏదైతే ఈ మనసుకు కావాల్సిన సంబంధాలు కానీ, లేకపోతే వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. ఇఫ్ యు ఆర్ లక్కీ ఎనఫ్, మీ జాబే ఇది, ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీ మనసుకు కావాల్సిన 2. ఏమవుతుందంటే అండి, రఫ్ గా మనం 24 hours తీసుకుంటే 8 hours, 8 hours, 8 hours అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వర్క్ అనేది ఎక్కడో ఓవర్ ఎవాల్యుయేట్ చేసాం. ఈ ధనము, ఈ డబ్బు అనేది, ఎక్కువ డబ్బులుంటే ఎక్కువ సుఖంగా ఉంటాము. సో ఏం చేసామంటే ఈ 8 hours 10 hours అయింది, ఇది 10, 12 అయిపోయింది. సో ఎక్కడి నుంచి తీయాలి? సో ఈ 8 hours ఏదైతే రిలేషన్షిప్స్ టైం ఉందో, ఏదైతే మీకు నచ్చిన పని, మీ మనసు హాబీ ఏదైతే ఉందో, ఇక్కడి నుంచి. సో ఇది 4 అయిపోయింది. స్లోగా మనిషి ఏం చేశాడంటే, లేదు ఇది ఇంకా 14 hours అయింది, ఇది 16 hours అయింది. సో శరీరానికి కూడా తగిన టైం ఇవ్వట్లేదు. సో ఇక్కడనో ఆరోగ్యము దెబ్బతింటుంది. ఇక్కడ ఈ మనసుకి ఏదైతే కావాలో అది చేయలేకపోతున్నాము. ఇప్పుడు ఈ జాబ్ అనేది నిజంగా మీకు ఇష్టమైన పని అనుకోండి, నిజంగా మీకు దీని నుంచి హై సాటిస్ఫాక్షన్ వస్తుందండి, అట్లీస్ట్ 1 part ఈస్ టేకెన్ కేర్ ఆఫ్. ఎస్, రిలేషన్షిప్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, దట్ విల్ టేక్. ఇప్పుడు ఏమవుతుందంటే, మనం చూస్ చేసుకున్న జాబ్ నేను ఎందుకు చేస్తున్నాను అనే ఆ మీనింగ్ అనేది ఒకసారి తెలియట్లేదు. తర్వాత ఈ సంబంధాలు ఇంపార్టెంట్ అనేది కూడా తెలియట్లేదు. సో దట్ ఏమవుతుందంటే, మొత్తానికి ఒక విషియస్ సైకిల్లోకి వెళ్ళిపోయాం అనమాట. సో మీరు అడుగుతున్న ప్రశ్న అదే. ఇప్పుడు ఇక్కడి నుంచి మిగిలినవన్నీ కాంప్రమైజ్ అవుతున్నాయండి, ఎలా హ్యాపీగా ఉండాలని. బట్ హూ డిసైడెడ్ టు డూ లైక్ దట్? ఎవరు నిర్ణయించుకున్నారు ఈ జాబ్ నేను ఇంతసేపు చేస్తాను అనేది? ఆ జాబ్ లో ఉండాలి అని ఎవరు నిర్ణయించుకున్నారు? మనం నిర్ణయించుకోకపోయినా సార్, మన పైన బాస్ ఉంటాడుగా, ఆయన డిసైడ్. ఆయన ఇప్పుడు బాస్ కు టైం సెన్స్ లేకపోతే సార్, బాస్ నువ్వు టైం మెయింటైన్ చేయమని మనం చెప్పలేము. అవును సార్, ఆ బాస్ దగ్గర పని చేయాలి అని ఎవరు డిసైడ్ చేస్తారు? ఆయన కింద వర్కర్లు ఇట్లా ఫీల్ అయ్యి సైకలాజికల్ గా, హీ వాజ్ సూపర్ బాస్, హీ టేక్స్ హిజ్ ఓన్ టైం ఫర్ ఎవ్రీథింగ్. బట్ ఐ am not that way. So many people are a help to him, but nobody can help me. He does not follow his time sense. అదే రంగస్వామి గారు, ఇప్పుడు ఆ బాస్ దగ్గర పని చేయాలని ఎవరు డిసైడ్ చేశారు? హూ మేడ్ దట్ డెసిషన్? నేనే చేసుకున్నాను, కానీ ఇట్లా ఉంటది అనుకోలేదు. అది ఇప్పుడు అక్కడ దెబ్బతిన్నది. ఇప్పుడు జాబ్ అనేది మీరు చెప్పారు కదా, జాబ్ అనేది పని చేయడానికి ఒక అవకాశం అని చెప్పారు. అది వచ్చిన తర్వాత ఈ విధంగా దెబ్బతింటదని అనుకోలేదు సార్. అట్లా దాన్ని లీవ్ చేయలేకపోయేదాన్ని, ఎందుకంటే ఐ హావ్ గెట్ ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్, సో ఐ హావ్ నాట్ లీవ్ దట్ ప్రొఫెషన్. అయితే అండి, అందరు జాగ్రత్తగా వినండి. ఇది మనిషి కర్మ చేసేటప్పుడు స్వతంత్రంగా ఉంటాడండి, ఫలితం వచ్చేటప్పుడు మాత్రం పరతంత్రంగా ఉంటాడు. అక్కడి నుంచి చాలా పెయిన్ వస్తుందండి, చాలా పెయిన్ వస్తుంది. ఎప్పుడైతే మీ రోల్ అనేది అక్కడ ఎప్పుడైతే చూస్తామో, అక్కడ ప్రాబ్లం ఉండదు అంటలేదండి, పెయిన్ ఉండదు.
ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు జంక్ ఫుడ్ తినాలి, ఆ టేస్టీ ఫుడ్ తినాలి అనే డెసిషన్ ఎవరు తీసుకుంటాం? మనమే కదా. ఒక మంచి టేస్టీ ఫుడ్ కనిపించింది, అది తినేస్తాం. అవునవును. తినేటప్పుడు మనమే డెసిషన్ తీసుకుంటున్నాం కదా, ఇది తినాలి అని. అవునవును. కానీ దానివల్ల ఫుడ్ పాయిజన్ అయింది. అప్పుడు కూడా చూస్తున్నామా, ఇది నా డెసిషన్ వల్లే ఇది ఇలా నష్టం జరిగింది అని చూడగలుగుతున్నామా? ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత అర్థమవుతుంది సార్. కానీ ఓన్ గా దాన్ని డిసైడ్ చేయడం అనేది ఇంపాసిబుల్ ఫర్ ఎవరీ హ్యూమన్ బీయింగ్. మనకు వద్దామండి, జస్ట్ పక్కన వాళ్ళ గురించి వద్దండి. జనరల్ గా సొసైటీలో జరిగేది అదే. వద్దండి, ఈ మొత్తంలో కూడా మన నుంచి బయటకు వెళ్ళొద్దండి, ఎస్కేప్ అయిపోతుంది. నేను బ్లేమ్ చేయడం లేదు, కానీ జనరల్ గా జరిగే విషయం మనకు తెలియదండి, తెలియదు సార్, తెలుసుకోలేము కూడా. ఇప్పుడు మీరు ఇట్లా డీప్ గా చెప్పగడం వల్ల తెలుసుకుంటున్నాం. నార్మల్ అండి, ఇవన్నీ నథింగ్ డీప్, నార్మల్ మనం రోజు చేస్తున్న పనులే. అయితే ఆ వాస్తవాన్ని చూడలేకపోతున్నామండి. ఇప్పుడు ఆ బాస్ దగ్గర పని చేయాలనేది నేనే నిర్ణయం తీసుకున్నాను. అవును. సో ఎప్పుడైతే మీరు మీ నిర్ణయాన్ని చూడగలుగుతారో, అక్కడ స్వతంత్రంగా మీరు తీసుకున్న నిర్ణయాన్ని, ఇప్పుడు ఫలితం ఎలా వస్తుందని కూడా ఈజీగా చూడగలుగుతారండి. ఎప్పుడైతే చూస్తారో, నేను నష్టం లేదు అని అంటలేదు, పెయిన్ ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఓకే, ఈ సంవత్సరం ఇలా ఉంది, నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత నేను ఎలా ఉండాలి, 10 సంవత్సరాల తర్వాత నేనేం చేయాలి, దీని గురించి మీరు ప్లాన్ చేసుకోవచ్చు కదా. సో ఐ విల్ వర్క్ ఫర్ ఇట్, సో దట్ ఐ విల్ క్రియేట్ మై డిఫరెంట్ టుమారో. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, మనము ఇప్పుడు ఈ బ్లేమ్ గేమ్లో మనం ఏమి చేయాలో అది చేయలేకపోతున్నామండి. ఓకే. ఇప్పుడు మీరు మీ బాస్ని మార్చగలరా? లేదు సార్, అది నాట్ పాసిబుల్. లేదు కదా. సో ఆయన మైండ్ అన్న మార్చగలరా? నాట్, అదంతా ఇంపాసిబుల్ కదా. ఏది పాసిబుల్ అంటే, మీరు చూసే విధానం ఫర్ టైం బీయింగ్, తర్వాత యూ డెవలప్ యువర్ కాంపిటెన్స్, సో దట్ టుమారో ఐ విల్ డూ ఎ బెటర్ ప్లేస్, ఐ విల్ చూస్ ఎ బెటర్ ప్లేస్. ఇది మీ చేతిలోనే ఉంది కదా. ఇది ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు ఏంటంటే, ఈ మొత్తంలో కనెక్షన్ ఏంటంటే, మనం డిస్కస్ చేసిన టాపిక్ కి ఫస్ట్ మన అవసరం ఏంటో మీకు క్లియర్గా ఇది తెలియాలండి. నా హ్యాపీనెస్, నేను హ్యాపీగా ఉండాలి, ఇది నా అవసరము అనేది మీకు తెలియాలండి. ఫస్ట్ క్లియర్ అవ్వాలి. హ్యాపీగా అనేది టెంపరీగా కాదు, ఎప్పుడు ఉండాలి, నిరంతరంగా ఉండే కోరిక. సో ఎప్పుడు నేను హ్యాపీగా ఉండాలంటే, నేను చేసే పనులు, నా అండర్స్టాండింగ్, ఇప్పుడు అవి హ్యాపీనెస్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయా, లేదో ఆ పనుల వల్ల అన్హ్యాపీనెస్ గురవుతున్నానా? నెక్స్ట్ ప్రశ్న న్యాచురల్గా అది వస్తుంది. అప్పుడు మనం అవగాహన, ఈ నాలెడ్జ్ గురించి తపన అనేది మొదలవుతుందండి. ఎప్పుడైతే ఈ అవసరం అనేది తెలిసిందో, ఎప్పుడైతే ఇది నాలెడ్జ్ ద్వారా నా అవసరం తీరుతుందని తెలిసిందో, అండ్ న్యాచురల్గా మీరు అటెన్షన్ పే చేస్తామండి. అప్పటి వరకు ఏంటంటే, మనం ఏది ఇంపార్టెంట్ అనుకుంటే దాని మీద అటెన్షన్ వెళ్తుందండి. ఇది సూత్రం. ఇప్పుడు డబ్బులు ఇంపార్టెంట్, ప్రమోషన్ ఇంపార్టెంట్, జాబ్ ఇంపార్టెంట్ అని అనుకున్నాం కాబట్టి మైండ్ అంతా ఎప్పుడు దాని మీదే ఉంటుంది. ఎప్పుడైతే నేను హ్యాపీగా ఉండటం ఇంపార్టెంట్, దానికి నా రైట్ అండర్స్టాండింగ్ కావాలి, నాకున్న అండర్స్టాండింగ్ని ఎక్స్ప్రెస్ చేయటానికి నేను ఏ పని అయితే చేద్దాం అనుకుంటున్నానో, ఏ పని ద్వారా అయితే నేను వాల్యూ యాడ్ చేద్దాం అనుకుంటున్నానో, ఆ పని చేయటానికి జాబ్ అనేది ఒక ఆపర్చునిటీ అనే వాస్తవం తెలిసినప్పుడు, దెన్ యూ టేక్ డెసిషన్స్ అండి అకార్డింగ్లీ. పరతంత్రంగా ఉండదు, స్వతంత్రంగా ఉంటుంది. నేను అక్కడే పని చేస్తాను, నా లైఫ్ ఇది, ఇప్పుడు నా లైఫ్ అది డిమాండ్ చేస్తుంది, వెరీ గుడ్, నో ప్రాబ్లమ్ ఇన్ దట్. బట్ ఆ సఫరింగ్ అనేది ఉండదండి. సో ఇది అందరికీ అండి, ఐ వాంట్ టు డ్రా యువర్ అటెన్షన్ టు ద టాపిక్ వి డిస్కస్డ్. మన అవసరాలు మనకి క్లియర్గా తెలుస్తుందా? నా శరీర అవసరం, నా అవసరం వేరు వేరు. నా అవసరాలు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అనేది నా అవసరము. ఇది ఫస్ట్ క్లియర్గా తెలుస్తుందా? ఏ పని చేసినా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కసారి ఇది అందరూ మిమ్మల్ని మీరు అడగండి.
చాలా చాలా ఈజీ అయిపోద్దండి మైండ్. ఓకే. అదర్స్ అండి ఇప్పటి వరకు ప్రశ్న అడగని వాళ్ళు, ఎనీ క్వశ్చన్, ఎనీ డిసగ్రిమెంట్స్, ఎనీ డౌట్స్? వీడియోస్ ప్రొఫెసర్ ప్రదీప్ గారండి ఆ వీడియోస్ కాన్సెప్చువల్ గా క్లారిటీ కోసం ఆ వీడియోస్ చూడమని చెప్పాము. తర్వాత యాక్టివిటీ ఇచ్చాము. ఒక రోజంతా మీరు ఆలోచించండి దేని మీద సమయం వెచ్చిస్తున్నాము అనేది యాక్టివిటీ 3. తర్వాత అందరినీ కూడా మీ కోరికలు ఏదైతే మీ కోరికలు, మీ వాంట్స్ ఉన్నాయో ఒక లిస్ట్ రాయమని చెప్పామండి. హోప్ అందరూ రాశారనుకుంటున్నాను. రాయని వాళ్ళు ఒక్కసారి వాళ్ళ నైట్ కాస్త టైం కూర్చొని రాయండి. ఒక మాన్యత ఉందండి మనందరిలో, కోరికలంటే అనంతము చాలా ఉంటాయని. ఒక్క 2 పేజీలు రాయడానికి ట్రై చేయండి. చూడండి వాట్ ఈస్ దట్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఇన్ యువర్ హెడ్. చాలా చాలా బాగుంటుంది అది, ఈ యాక్టివిటీ. రేపు మార్నింగ్ మీరు రాస్తే రేపు మార్నింగ్ నేను కనెక్ట్ చేసే పాయింట్స్ చాలా ఈజీగా అర్థమవుతాయి. రేపు ప్రాస్పెరిటీ గురించి మాట్లాడతామండి రేపు. ఈ ఫీలింగ్ గనక ఉంటే అండి అసలు భయం అనేది పోతుందండి. రేపటి గురించి భయం అనేది పోతుంది. సో చాలా బాగుంటుంది. రేపు మిస్ అవ్వద్దు రేపు మార్నింగ్. సో అందరూ టైంకి రండి. సో బిఫోర్ దట్ ఈ యాక్టివిటీ అయితే అందరూ చేయండి. మినిమం 2 పేజెస్ రాయడానికి ట్రై చేయండి. డిఫికల్ట్ అయినా పర్లేదు. లేదు మేము 2 పేజెస్ ఈజీగా రాసేసాం, డోంట్ వరీ. కానీ ఒక 3 పేజెస్ రాయండి, మీకు ఫ్రీగా వచ్చేస్తుంటే. 1 వర్డ్ చాలు. నాకు కార్ కావాలి, మా అబ్బాయి బాగా చదువుకోవాలి, ఇప్పుడు సార్ మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, నేను హెల్దీగా ఉండాలి, కరోనా వల్ల నేను ఎఫెక్ట్ అవ్వకూడదు, ప్రమోషన్ రావాలి, మా బాస్ ఇబ్బంది పెట్టకూడదు. ఇలా కోరికలు చిన్నది కానీ పెద్దది కానీ. ఫారెన్ టూర్ వెళ్ళాలి, అగ్రికల్చర్లో నా పంట బాగా పండాలి, మా పేరెంట్స్ ని అర్థం చేసుకోవాలి. అన్ని కోరికలు చిన్నవి కానీ పెద్దది కానీ ఒక 2 పేజెస్ రాయండి అందరూ. Sir, excuse me, sir. Good evening, sir. గుడ్ ఈవినింగ్. I am unable to open that YouTube videos. I don't know whether other people can able to open that. నేను మళ్ళీ ఒకసారి పోస్ట్ చేస్తానండి ఇప్పుడు. Yeah, sir. Even I copied also. It's not opening. నేను ఫ్రెష్ గా లింక్స్ పోస్ట్ చేస్తానండి. డోంట్ వరీ. Okay, sir. Thank you, sir. అలా ఏ డిఫికల్ట్ ఉన్నా వెంటనే శ్రీనివాస్ కి మెసేజ్ పెట్టండి. హీ విల్ అడ్రెస్ ఇట్ బ్యాక్. Yeah, sure, sir. సో క్వశ్చన్స్ అండి, క్వశ్చన్స్ ఆన్ ద కంటెంట్ వాట్ వి డిస్కస్డ్ మార్నింగ్. మాధవరా గారు ప్లీజ్ అండి అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. వన్ బై వన్ సార్. చంద్రశేఖర్ రెడ్డి గారు ఐ విల్ టేక్ యువర్ క్వశ్చన్ నెక్స్ట్ అండి. సార్ మాధవ్ రెడ్డి గారు గో హెడ్ అండి. సార్ సుఖము అంటున్నారు. సుఖము అనేది మనము మనసు ఆలోచన విధానాన్ని బట్టే ఆ సుఖం అనేది వస్తుందని నా అభిప్రాయం. దాని గురించి ఏమంటారు? మనము ఏ విధంగా ఆలోచిస్తామో దాన్ని బట్టే, మన ఆలోచన విధానాన్ని బట్టే మనము సుఖం అనేది వస్తుంది. అంతే కదండి. ఇక్కడ ఇదే పాయింట్ చెప్తున్నామండి. మనకి ఎలాంటి అవగాహన ఉంటే అలాంటి ఆలోచనలు, అలాంటి భావాలు వస్తాయి. దాన్ని బట్టే మన ఈ అవసరం అనేది తీరుతుంది, సుఖము అనేది. అవును కదా. ఇప్పుడు మన సరైన అవగాహన లేకపోతే, సరైన భావం లేకపోతే అన్హ్యాపీనెస్ ఉంటుంది. అదే సార్ ప్రపోజల్ అదే. ఆ సుఖం అనేది ఏ విధంగా మీరు పొందాలో దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. అంతే కదా. అవునండి, దాని గురించి ప్రపోజల్, ఒక ప్రస్తావన ఇస్తున్నాం మీ ముందు. ఓకే. నెక్స్ట్ భయం అనేది అన్నారు. దేనికి సార్ భయము? రేపు మాట్లాడదాం సార్. రేపు మార్నింగ్ టాపిక్ అదే. సరే సార్. ఓకే సార్. Sir, one more thing I want to add. చెప్పండి మేడం. Is it okay, sir? ప్లీజ్ గో హెడ్ మేడం. అయితే పొద్దున లక్ష్మి చెప్పారు కదా, ఇలాగా మన సెల్ఫ్ రెస్పెక్ట్ అదంతా బాగుంది, అందరికి సేమ్ అలాగే అనిపిస్తుంది. యాక్చువల్లీ మీరు ఇచ్చిన క్లారిఫికేషన్ కూడా బాగుంది. మేబీ మీరు అన్నట్టు ఆ యూట్యూబ్ వీడియోస్ చూస్తే వి విల్ గెట్ మోర్ క్లారిటీ. కానీ ఇక్కడ నేను ఒకటి షేర్ చేయాలనుకుంటున్నాను సార్. అంటే ఇది నేను కూడా చెప్పింది కాదు, మా స్పిరిచువల్ మాస్టర్ ద్వారా మాకు థింకింగ్ లో ఈ కాన్షియస్నెస్ గురించి వాళ్ళు పనిచేస్తారనమాట. మాస్టర్ ఏమంటారంటే,
మనము ఏదైతే ఎదుటి వాళ్ళు కోపంగా ఉన్నారు అంటే మనలో అది ఉంది కాబట్టి we want to see same thing in others అన్నమాట. అలా సో యు ఆర్ ఆల్వేస్ ఇంట్రోస్పెక్ట్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎవరి గురించి కంప్లైంట్ చేస్తున్నావు, వాళ్ళు నీకు రఫ్ గా అనిపిస్తున్నారు లేదా వాళ్ళు కోపంగా ఉన్నారు అంటే మేబీ ఇట్ ఈస్ ఇన్సైడ్ సబ్ కాన్షియస్ మైండ్ లో నీకు అది ఉంది కాబట్టి యు ఆర్ సీయింగ్ సేమ్ ట్రైట్ అని అంటారు సార్. అది నేను ఒకటి పొద్దునే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను కొంచెం దాన్ని మీరు ఎలాబరేట్ చేయండి సార్ రేపు సెషన్ లో. జస్ట్ ఐ వాంట్ టు షేర్ అ స్మాల్ థింగ్ అన్నమాట అంతే. చంద్రశేఖర్ రెడ్డి గారు సార్, ఇప్పుడు సంతోషము అని అంటున్నారు. సంతోషం ఓకే సార్, మామూలుగా మనం అనుకున్నవి చేసుకుంటే సంతోషంగానే ఉంటాం మీరు చెప్పినట్టు. అవునా సార్? ఉంటాం. అంటే ఇప్పుడు మనము ఏదైతే మీరు చెప్పినట్టు మన అవసరాల వరకే ఆలోచించినప్పుడు సంతోషం ఉంటది. ఓకే సార్. అట్ ద సేమ్ టైం అవునా అని అడుగుతున్నాను సార్. అవును సార్. ఓకే, అవును. ఇప్పుడు మనం అనుకున్నవి చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా సంతోషం వస్తుంది. క్లియర్. ఏ పని అయినా కానీ మనకు నచ్చిన పని చేసుకుంటాను కాబట్టి సంతోషం వస్తుంది. కానీ మనం అలాంటి పనులు చేసుకుంటా ఉంటే లైఫ్ లో గ్రో అయితే రాదు. అట్ ద సేమ్ టైం ఆపర్చునిటీస్ అయితే ఉండవు కదా సార్. దాన్ని దాటి పోవాల్సి వస్తుంది కదా సార్. ఇప్పుడు మనకు సంతోషమైన పని చేసుకుంటా ఉంటే మనకు ఆపర్చునిటీస్ అయితే వాళ్ళు ఇవ్వరు. సపోజ్ మనం ఇక్కడ సపోజ్ హైదరాబాద్ లోనే ఇక్కడ ఉండి మంచిగా ఏదో ఒకటి చేసుకుందామని అనుకుంటాం, చేసుకుంటూ ఉంటాం. అట్ ద సేమ్ టైం మనలో గ్రోత్ రాదు. గ్రోత్ అంటే ఏంటి సార్? బయటకి ఎక్కడికో వెళ్ళి జాబ్ అని ఏమన్నారు సార్? గ్రోత్ అంటే గ్రోత్ ఇన్ ద సెన్స్ పర్సనల్ లైఫ్ లో భౌతికంగా మనీ కావచ్చు, ఏదైనా కావచ్చు, పిల్లల్ని చదివించుకోవడానికి కావచ్చు, ఒక బిల్డింగ్ కట్టుకోవడం కావచ్చు, ఏదైనా అవైతే తీరవు కదా సార్. ఆటోమేటిక్ గా మనం పనే చేస్తాము అంటే అవి తీరనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్ గా మనకు వేరే కంపెనీ ఆపర్చునిటీస్ నీకు గ్రో అవడానికి అవకాశం ఇస్తూ ఉంటారు. అక్కడికి వెళ్తూ ఉండాల్సి వస్తుంది. అక్కడ మనకి ఇంట్రెస్ట్ ఉండదు అక్కడ బయట పోవడానికి, కానీ వెళ్ళాల్సి వస్తుంది. అవి అక్కడ పోకపోతే మనకి ఈ సంతోషమైన పనులు కూడా చేయలేము. పిల్లలకు చదివించుకోలేము, పిల్లలకు ఫీజులు కట్టలేము, అట్ ద సేమ్ టైం ఒక ఇల్లు కావాలనుకుంటాము, ఉన్న అవసరం అది కూడా తీర్చుకోలేము. దానికి ఏమంటారు? ఓకే, అయితే ఇప్పుడు మీరు వేరే ప్లేస్ కి వెళ్ళి జాబ్ చేయటం మీకు ఇష్టం లేదా? అంటే ఇప్పుడు సంతోషం అన్నప్పుడు మన పిల్లలు మన దగ్గర ఉండాలి, మనం ఒకటే దగ్గర ఉండాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, కంపెనీస్ లో జాబ్ ఎవ్రీ 2 years కు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీని షిఫ్ట్ చేసుకుంటూ పోతూ ఉండాలి. మనం ఇంకొక ఏరియాకు, హైదరాబాద్ సిటీ ఇది, సిటీలు చేస్తూ ఉంటాం. వాళ్ళు ఎక్కడో మారుమూల ఏరియాలు, నల్గొండ, బాడ అలా డిస్ట్రిక్ట్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. కంపెనీ ఏంది, వాళ్ళకి ఎక్కడైతే అవైలబిలిటీ ఉందో, ఆపర్చునిటీ ఉందో అక్కడ వాళ్ళు బిజినెస్ చేసుకోవాలి, సంపాదించుకోవాలి. మనం ఎంప్లాయీస్ వాళ్ళు చెప్పిన దగ్గరకల్లా వెళ్తూ ఉంటే చేసుకుంటూ పోవాలి. అక్కడ ఎర్న్ చేస్తాం ఓకే, కానీ అక్కడ చేయడము మనకు సంతోషం లేదు. ఇక్కడ చేయడం సంతోషం ఉంది సిటీలో, కానీ ఇక్కడ ఎర్న్ చేయలేకపోతున్నాం, ఇల్లు కట్టుకోలేకపోతున్నాం. ఇది కావాలన్నప్పుడు అది పోతుంది, అది కావాలన్నప్పుడు ఇది పోతుంది. రెండు కావాలనడానికి ఛాన్స్ లేదు. సంతోషంగా ఉంటేనేమో ఇల్లు కట్టుకోలేము, హైదరాబాద్ లో డబ్బు సంపాదించలేము. మనము సంతోషాన్ని వదులుకొని పోయి అతను ఎక్కడ కంపెనీ ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడికి వెళ్తే అక్కడ వాడు శాలరీ పెంచుతాడు, ప్రమోషన్ ఇస్తాడు, ఎవ్రీథింగ్ చేస్తాడు. అక్కడికి వెళ్తేనేమో మనము పర్సనల్లీ ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇది ఉంటేనేమో సంతోషానికి వచ్చినప్పటికీ మనకు ఈ మిగతా భౌతికమైనవి సమకూర్చుకోలేకపోతున్నాం. అక్కడికి పోతేనేమో భౌతికమైనవి సమకూర్చుకుంటున్నాం, సంతోషం ఉండకపోవచ్చు. ఓకే, ఇది కాన్ఫ్లిక్ట్ ఎలా చేసుకోవాలి? అక్కడ కాన్ఫ్లిక్ట్ ఏం లేదండి, థింగ్స్ ఆర్ వెరీ క్లియర్. ఒకసారి ఫస్ట్ వద్దాం. మీకు ఆ జాబ్ మాత్రమే ఉందా, లేకపోతే వేరే ఆప్షన్ కూడా ఉందా? ఫస్ట్ నెంబర్ 1. ఓకే, ఆ జాబ్ చెయ్యాలి అని ఎవరు డెసిషన్ తీసుకుంటున్నారు? నేనే తీసుకున్నాను సార్. కదా, ఎందుకు తెలుసుకున్నాం మేము? మీకు ఏదైతే మీకు వచ్చే ఇన్కమ్ ఉందో, ఏదైతే మీరు దాని నుంచి వచ్చే సౌకర్యాలు ఉన్నాయో అది జీవితంలో ఇంపార్టెంట్ అని ప్రయారిటీ ఇచ్చారు, అంతేనా? అవును సార్. అవును సార్. కాబట్టి అది అసౌకర్యమైన సిటీకి బయటకు వెళ్ళి చేస్తున్నారు. ఇప్పుడు సిటీలోనే ఉంటున్నాను సార్. లైక్ మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. సో అయితే కాకపోతే గ్రోత్ లేదు లైఫ్ లో.
గ్రోత్ అంటే గ్రోత్ లేదు, సిటీని దాటినందుకు వాళ్ళు ఎక్కడ పంపిస్తే అక్కడ వెళ్తూ ఉండింటే లైఫ్ లో గ్రోత్ వచ్చేది, ప్రమోషన్స్ వచ్చేటివి, అన్ని వచ్చేటివి. కానీ ఇక్కడే ఉన్నందుకు వాళ్ళు మనకు డెవలప్మెంట్, పర్సనల్ గ్రోత్ లేదు. అదే గ్రోత్ అంటే ఏంటండి? డబ్బులేనా? గ్రోత్ అంటే డబ్బు పరంగా, భౌతికంగా. ఫస్ట్ భౌతికంగా అయితే మనం వీక్ గా ఉన్నాం. అదేనండి. అయితే లేదండి, ఇప్పుడు ఇక్కడ మేము ప్రిస్క్రిప్షన్ ఏమి ఇవ్వట్లేదు సార్, ఇది చేయండి ఇది చేయొద్దు అనేది ఈ జీవనోద్ధిలో చెప్పట్లేదు. మేము మీ అటెన్షన్ డ్రా చేస్తుంది ఏంటంటే, నాకు ఫ్యామిలీతో ఉండి నేను చేసేది కంఫర్టబుల్ గా చేసుకోవాలనైనా, లేదు ఫ్యామిలీని ఇక్కడ పెట్టి నేను వెళ్తే నాకు డబ్బులు వస్తాయి అనైనా ఎవరు డెసిషన్ తీసుకుంటున్నారు? నేనే సార్. మనమే కదా. అవును సార్. ఫస్ట్ లెట్ us ఫిక్స్ దట్. అవును సార్. మనకి ఎలాంటి అవగాహన ఉందో, దేన్ని ఇంపార్టెంట్ అనుకున్నామో దాన్ని బట్టి మన నిర్ణయం తీసుకుంటున్నాం. అవును సార్. సో ఇక్కడ మీకు ప్రపోజల్ ఏంటంటే, ఇప్పుడు మనకి వస్తువులు అవసరాలు ఉన్నాయి, మనకి మన కుటుంబానికి వస్తువులు కావాలి. అవును సార్. కానీ మనకి మంచి ఫీలింగ్స్, మంచి అండర్స్టాండింగ్ కూడా కావాలి, రెండు కావాలి. అవును సార్. అయితే మనం సుఖము అనేది వస్తువుల నుంచి రాదు, సౌకర్యం అనేది వస్తుంది. అవును సార్. కానీ హ్యాపీనెస్ ఎప్పుడు ఉండాలి అనే కోరిక అయితే తీరదు. అవును సార్. ఇది ప్రపోజల్ అండి. ఇప్పుడు మీరు హ్యాపీగా ఉండాలి అని అనుకొని వస్తువులకి ఎక్కువ విలువ ఇస్తున్నారా, లేదు నేను వస్తువులు ఎక్కువగా ఉంటే నేను నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటాము అని అనుకొని మీరు పనులు చేస్తున్నారా? యూ డిసైడ్. ఓకే. ఓకే. ఇప్పుడు నేను ఎందుకు ఒక విషయానికి ప్రయారిటీ ఇస్తున్నాను, ఎందుకు వేరేది ఇవ్వట్లేదు? నెంబర్ 1. నెంబర్ 2, గ్రోత్ అంటే ఏంటి, నాకు నా ఫ్యామిలీకి గ్రోత్ అంటే ఏంటి? ఈ మూడిట్లోనూ గ్రో అవ్వటం అనేది గ్రోతా, ఓన్లీ వస్తువుల్లో పెరిగితేనే గ్రోతా? ఓకే. ఈ గ్రోత్ అంటే ఏంటి, నా డెవలప్మెంట్ అంటే దేన్ని అనుకుంటున్నాను, జీవితంలో డెవలప్ అవటం అంటే ఏంటని? ఓన్లీ వస్తువులు, డబ్బులు ఎక్కువ ఉంటే నేను డెవలప్ అవుతున్నాను అని అనుకుంటే దెన్ గో హెడ్ అండి, దాన్ని అమానవీయ చేతన అన్నాం. ఓకే. ఏదో డబ్బులు అవసరము, చాలా అవసరము నాకు, నా కుటుంబానికి. అట్ ది సేమ్ టైం నాతో నా సంబంధాలు అండ్ నా అవగాహన, నాకు లైఫ్ పట్ల, నా జాబ్ పట్ల, నేను చేసే పని పట్ల ఈ నాలెడ్జ్ అనేది పెరుగుతుందా లేదా రోజు రోజుకి? ఇది చాలా జాగ్రత్తగా వినండి ఈ పాయింట్. మనం కనుక మన ఎదుటి వాళ్ళకి కానీ లేకపోతే మనం చేసే పనికి కానీ వాల్యూ యాడ్ చేయగలుగుతుంటే మనకి ఎప్పుడు డిమాండ్ ఉంటుందండి. ఓకే. ఈ మార్కెట్ ఎవరికైనా సరే ఒక వాల్యుబుల్ ప్రొఫెషనల్ అంటే ఎవరంటే వీఆర్ యాడింగ్ వాల్యూ కదా. ఇప్పుడు ఆ కంపెనీకి కానీ ప్రాజెక్ట్కి కానీ వాల్యూ యాడ్ చేయాలంటే మన దగ్గర క్లారిటీ ఉండాలి కదా, నాలెడ్జ్ ఉండాలి కదా, స్కిల్ ఉండాలి కదా, ఆ ఎక్స్పర్టీస్ ఉండాలి కదా. ఇప్పుడు మనం ఎక్స్పర్టీస్ పెంచుకోకుండా ఓకే ప్లేస్ దీని గురించి ఆలోచిస్తున్నామా? ఓకే. నెంబర్ 1 we need to ask ourselves. ఓకే. ఎసెన్స్ ఇదండి, ఇది ఫామ్. ఇది డబ్బులు రావటము, జాబ్లో ప్రమోషన్ రావటం, ఇన్ని ఫార్మ్స్ కదా. ఎసెన్స్ ఏంటి, నా దగ్గర ఆ ఎబిలిటీ ఉందా లేదా? ఇప్పుడు ఎవరికి ఉద్యోగాలు వస్తాయండి? ఎబిలిటీ ఉన్న వాళ్ళకా లేని వాళ్ళకా? ఉన్న వాళ్ళకి కదా. అవును. సో ఇప్పుడు ఇప్పుడు హూ ఈజ్ టేకింగ్ ద డెసిషన్? నా ఎబిలిటీ పెంచుకోవాలి, దెన్ ఐ విల్ డిమాండ్ కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, అవును సార్, ప్రొఫెషనల్ డిమాండ్ చేస్తా కదా. బట్ యు ఆస్క్ యువర్ సెల్ఫ్, వాట్ ఈస్ దట్ యు ఆర్ గివింగ్ ప్రయారిటీ ఇన్ లైఫ్? ఆర్ యు సీయింగ్ ఆల్ ద 3 things ఆర్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్? ఓకే. ఓకే సార్. అంటే నేను చెప్పడం ఏంటంటే ఈ 3 things చూస్తే ఒక పర్సన్ ఓన్లీ ఈ థింగ్ చూసిన వాళ్ళకి ప్రమోషన్లు అన్ని వస్తాయి. ఈ 3 things చూసుకుంటే ఇతనికైతే పర్సనల్ భౌతికమైన డెవలప్మెంట్ అయితే అతనితో పోలిస్తే ఇతనికి తక్కువ ఉంటది అంటాను నేను. ఈ 3 things చూసుకునే వాళ్ళకు అవగాహన, వాళ్ళకు సంబంధాలను, ఫిజికల్స్ గా భౌతిక వస్తువులు 3 చూసుకునే వాళ్ళకు ఓన్లీ ఫిజికల్ గా చూసుకొని డెవలప్ అయ్యారు వాళ్ళు. ఒక ప్రొఫైల్ జాబ్ పరంగా వరకైతే, ఫైనాన్షియల్ పరంగా అయితే, ఒక మీరు చెప్పినట్టు పర్సనల్ గా అయితే వాళ్ళే ఒక లెవెల్లో ఉంటారు. ఈ 3 చూసుకున్న వాళ్ళు మాత్రం బ్యాలెన్స్ గా ఉంటారు, అంతేగాని అతనే కొద్దిగా ఒక పొజిషన్ లో అయితే ఉంటాడు. జాబ్ పరంగా అది కరెక్ట్ తప్ప నేను అన్నాను, బిజినెస్ పరంగా కూడా కావచ్చు. ఇంకోటి సెకండ్, మీరు చెప్పినట్టు ఒకరు 8 hours చెప్పారు కదా,
దాంట్లో కొంతమంది 12 అవర్స్ 14 అవర్స్ 16 అవర్స్ పనిచేస్తున్నారు. సేమ్ మేము ఈ 3 ఈక్వల్ గా చేస్తున్నాము. మీరు 8 కానీ మేము మాక్సిమం వాళ్ళు అంటే ఈ మాట అనొచ్చు అనకూడదు కానీ ఫైనాన్షియలీ కావచ్చు, భౌతికపరమైన దాంట్లో వాళ్ళు చాలా డిఫరెన్స్ లో ఉన్నారు. మేము ఒక నెల 1 year సంపాదన ఈక్వల్ టు 12 అవర్స్ 14 అవర్స్ చేస్తున్నారు చూడండి, వాళ్ళు 1 month ఈక్వల్ అన్నమాట. మేము 1 year సంపాదించే సంపాదన వాళ్ళకు 1 month ఈక్వల్. ఇప్పుడు మా ఫ్రెండ్సే కావచ్చు నేను చెప్పడం, మాకు ఈ 3 దొరుకుతున్నాయి. కానీ వాళ్ళు మీరు చెప్పినట్టు ఇక్కడ 4% 4 hours తగ్గిస్తున్నారు ఇక్కడ రిలేషన్స్ దగ్గర, ఒక 2-3 hours ఇక్కడ పర్సనల్ బాడీ పరంగా తగ్గిస్తున్నారు. ఈ భౌతిక వస్తువుల దగ్గరకు వచ్చేటప్పటికి మీరు చెప్పినట్టు 12 hours 14 hours చేస్తున్నారు ప్రజెంట్ మా ఫ్రెండ్స్. కానీ దే ఆర్ ఎర్నింగ్, మేము 1 year చేసే ఎర్నింగ్ వాళ్ళు 1 month లో చేస్తున్నారు. వెరీ గుడ్. అంటే వాళ్ళు మంచి పొజిషన్ లో ఉన్నట్ట, మేము ఉన్నట్ట మీరు చెప్పాలి సార్. అది నేను అంటున్నా. ఓన్లీ మా ప్రపోజల్ అయితే క్లియర్ అండి. మనిషికి ఈ 3 కావాలండి. మనిషికి 3 అంటే ఇది మానవ చేతన అంటున్నాము. ఇది ఒక్కటే దీని మీద దృష్టి ఉంటే ఇది అమానవీయ చేతన లేదా యానిమల్ కాన్షియస్నెస్ అంటున్నామండి. వస్తువులు మనం సర్వైవ్ అవ్వటానికి, బ్రతకటానికి వస్తువులు అవసరం అండి. హ్యాపీగా ఉండటానికి ఈ 3 అవసరం అండి. బ్రతకాలు, హ్యాపీగా బ్రతకాలి, 2 ఉన్నాయి కదా. మీ అవసరం ఏంటో మీరు నిర్ణయించుకోండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అండి, వస్తువుల ద్వారా ప్లెజర్ అనేది వస్తుందండి. రేపు ఇంకా అన్పాక్ చేస్తాను. సుఖము అనేది రాదండి, కంటిన్యూస్ రాదు. ప్లెజర్, ఎక్సైట్మెంట్ వస్తుంది అనమాట. పొద్దున ఎగ్జాంపుల్ తెచ్చాను కదా, ఏసీ ఎగ్జాంపుల్. మనము బ్రాండ్ న్యూ ఆడి కార్ కానీ లేకపోతే ఏదన్నా దాని అంటారు రాల్స్ రాయ్స్ కొనుక్కున్నా సరే, దాంట్లో అలాంటి కంఫర్టబుల్ కారు, హై ఎండ్ కారులో కూర్చొని కొట్లాడుకుంటుంటే మనశ్శాంతి ఉండదండి. ఓకే, భౌతిక వస్తువు అనేది సర్వైవల్, సౌకర్యం ఇవ్వగలదు. మనిషికి కావాల్సింది సుఖము, నిరంతరంగా సుఖంగా ఉండాలి అని. సో వస్తువు అనేది అవసరం, నో డౌట్ అన్నట్టు. వస్తువులు వద్దు, మీకు ఏమొద్దు అని అంటలేదండి. వెరీ ఇంపార్టెంట్. ఆల్ ద 3 ఈజ్ ఇంపార్టెంట్. మీ లైఫ్ లో ఏది ప్రయారిటీ అనేది మీరు డిసైడ్ చేసుకోండి. వీ డోంట్ ప్రిస్క్రైబ్ ఎనీథింగ్ అండి. జీవనంలో మొత్తం ఏంటంటే ఒక సూత్రం మాత్రమే చెప్తాము. యూ డిసైడ్ వాట్ ఇట్ మేక్ సెన్స్ టు యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ డిస్కషన్ అండి, వెరీ గుడ్ డిస్కషన్. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, చాలా మీరు నోట్స్, మీరు పీపీటీ అంతా చాలా చక్కగా ఇస్తున్నారు కదా. మేము ఎంత ఫాస్ట్ గా రాసినా ఆ డయాగ్రామ్స్ అని వేయలేకపోతున్నాం కదా. రాయొద్దు సార్, అసలు చెప్పేటప్పుడు ఏది రాయొద్దు. అందుకే మరి మీరు మాకు పీపీటీ కూడా ప్రొవైడ్ చేస్తారా? పీపీటీ షేర్ చేస్తారు సార్. మీకు ఇచ్చిన లింక్ లో పీపీటీ అండ్ ఆ రోజు హోంవర్క్ 2 ఉంటవి. ఈవినింగ్ ఇప్పుడు ఈ క్లాస్ తర్వాత పీపీటీ షేర్ చేస్తారు రోజు. ఎవ్రీథింగ్ ఈజ్ షేరబుల్ అండి. దేర్ ఇస్ నో కాపీరైటెడ్ థింగ్. No, great. You are not hiding anything from us. Everything you are transparently sharing. All our copy left. Yes. Okay నండి. థ్యాంక్ యూ అండి. అందరూ కూడా ఈ సెల్ఫ్ రిఫ్లెక్షన్ యాక్టివిటీస్ చేయండి అండి, చాలా హెల్ప్ అవుతుంది. ఈ కోరిక లిస్ట్ రాయండి, మనకే క్లారిటీ వస్తుంది. ఓకే, సో విల్ స్టాప్ అండి ఇక్కడ. ఒక్క క్వశ్చన్ ఏమైనా బర్నింగ్ క్వశ్చన్ ఏమైనా ఉంటే ఒకటి తీసుకుంటాను. అదర్వైజ్